బద్దలు కొట్టినట్టు ఉన్నట్టు చెప్పే రేవంత్ రెడ్డి దాని చర్చే జరగలేదు. చర్చ జరిగితే కదా మేము ఆపమనేది అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నిన్ను ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజల్ని నెన్నుకున్నారు. ఆంధ్రాకో చంద్రబాబు నాయుడుకు అప్పజెప్పడానికో కట్టజెప్పడానికో నీ గురుదక్షిణ చెల్లించుకోవడానికో ప్రజలు నీకు అధికారం కట్టబట్టలేదు. నీకు ఇప్పుడు లోపల జరిగింది ఉన్నట్టు రామానాయుడు గారు చెప్పారు. రేవంత్ రెడ్డి దాచాలను చూసిండు. దాచాలను చూసినా నిజం నిప్పు లాంటిది. నిజం ఇలా బయటకు వచ్చింది, దాగలేదు. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణలు చెప్పు రేవంత్ రెడ్డి గారు. బేషరతుగా నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇంత బాహాటంగా అబద్ధాలు చెప్పినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు బనకచెర్ల మీదనే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది, దాని మీదనే కమిటీ వేయడం జరిగింది అని అంత స్పష్టంగా చెప్తే రేవంత్ రెడ్డి గారు బుకాయించడం అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచడమే, ఈ రాష్ట్ర ప్రజలు చేయడమే. ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా నువ్వు? మరి ఆ పక్కనున్న రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ద్రోహి, చంద్రబాబు నాయుడు గురుదక్షిణ చెల్లించుకుంటాడు. ఆ పక్కనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా సోయి ఉండాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న నిజాయితీగా మాట్లాడాలి కదా. ఇలా రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదు, ఇవాళ బీజేపీ టీడీపీల రిమోట్ పాలన నడుస్తూ ఉంది. ఈ మధ్యనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చెప్పిండు, బాబు కోవట్టులు తెలంగాణలో ఉన్నారు, ఉత్తమన్న నువ్వు ఈ లెటర్లు రాస్తే పని జరగదు, అసలు చంద్రబాబు కోవట్లే ఈ రాష్ట్రంలో ఉన్నారు అని ఒక మన రాష్ట్రానికి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు బయట పెట్టిండు కదా. ఇలా జరుగుతున్నది అదే. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది బీజేపీ టీడీపీల రిమోట్ పాలన జరుగుతూ ఉంది. ఇలా ఇదే రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న ఏం మాట్లాడిండు, బనకచెర్లపై మీటింగ్ పెడితే కలిసేదే లేదు, ఢిల్లీ మీటింగ్ ను బైకాట్ చేస్తా అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇలా పరుగున ఢిల్లీకి పరిగెత్తిండు. మీటింగ్ లో పాల్గొన్నాడు, కమిటీ వేయడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు, ఒక విలేకరి ప్రశ్న అడిగితే కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా, కమిటీ చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటుండు. రేపు కమిటీ గోదావరి బనకచెర్ల కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావనే? ఒప్పుకుంటా అని చెప్పిండు ఈరోజు ప్రెస్ మీట్లా. కమిటీ నిర్ణయం ఫైనల్, కమిటీ ఏం చెప్తే దాన్ని నేను ఒప్పుకుంటా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు. రేపు కమిటీ చంద్రబాబు నాయుడు చేతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఆయన ఒత్తిడి పెట్టి రేపు కమిటీ రిపోర్ట్ తెస్తే నువ్వు ఒప్పుకుంటా అని నువ్వెట్లా చెప్తావు? అది రాష్ట్రానికి నష్టం జరిగితే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అవసరమైతే పోరాడతా, సుప్రీంకోర్టు పోతా అని చెప్పాలి. కానీ ఒప్పుకుంటా, శిరసా వహిస్తా అని ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తలూపుతావు ఇవాళ చెప్తా ఉన్నారు. వాస్తవానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీటింగ్ పెట్టడమే తప్పు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ గోదావరి బనకచెర్లను ఎజెండాలో పెట్టడమే వాళ్ళు చేసిన తప్పు. దానికి రేవంత్ రెడ్డి గారు అటెండ్ చేయడం ఇంకో పెద్ద తప్పు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఆ మూడు సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల మీద ఇచ్చిన